కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తర్వాత చూద్దాం. ఒక రియల్ స్టోరీ చెప్తాను. మంగళగిరిలో ఉండవల్లిలో ఒక సైకిల్ షాప్ ఆయన ఖాతాలోకి 1,00,000 పడినాయండి. యాక్చువల్గా అయితే సైకిల్ షాప్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పిల్లలకి పెళ్ళడానికి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చినాయో బ్యాంకుకి వెళ్ళాడు, ఎంక్వైరీ చేశాడు. ఎందుకు? వాడికి ఇచ్చేయడం కోసం అండి. బ్యాంకు వాళ్ళకి చెప్పి వారికి ఇచ్చేయమన్నాడు అన్నమాట. ఎంక్వైరీ చేస్తే పాపం అతను ఎవరో ఒడిస్సా అతను పిల్లల ఫీజు కోసం ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక అకౌంట్కు పడాల్సింది ఇంకో అకౌంట్కు పడింది. అతను కూడా మామూలు మధ్యతరగతి మనిషే. ఇలాగా చాలామందికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయండి. మనకు జరిగినప్పుడు మాత్రం ఎవడైనా అవతల వాడు మంచోడైతే బాగుంది, ఇచ్చేస్తే బాగుంది అనుకుంటాం. అదే మన విషయంలో మాత్రం తేడాగా ఆలోచిస్తాము. మరి ఇలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలండి. ఆ రమణ ఎవరు ఏంటనేది త్వరలో మీకు పరిచయం చేస్తాను. ఈలోపు ఇలాంటి మంచి విషయాలు చేస్తేనే రేపు మన డబ్బులు ఎప్పుడైనా పోతే వచ్చే అవకాశం ఉంటుందండి. షేర్ చేయండి.